హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక మొత్తం మీద డ్రైవర్ సమస్యల మీద మాట్లాడడానికి అంటే డ్రైవర్లు చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ ఫ్రీ బస్సు కానీ రకరకాలుగా దీంతో మొత్తం కూడా చాలామంది డ్రైవర్లు వాళ్ళ జీవనోపాధి కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక రకంగా ఏది ఓలా ఊబర్ ఇవి వాటితోటి ఒక రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా 30% 40% వాడే తీసుకుంటున్నాడు. పెట్రోల్ మనమే పోసుకోవాలి, మనదే కారు ఉంటుంది, మనదే అన్నీ ఉంటాయి. వాళ్ళేమో అట్లా కమిషన్లు అట్లా తీసుకుంటున్నారు. రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రమాద బీమా కూడా సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి డ్రైవర్ అంటే రవాణా రంగ డ్రైవర్ కార్మికుల సంక్షేమ బోర్డు సాధన సమితి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసిండ్రు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రవిగౌడ్ అధ్యక్షులు, చెప్పండి ఏం సమస్యలు ఉన్నాయి, ఏంది అసలు ఏమనుకుంటున్నారు? అయితే అన్న ఇవాళ క్యూన్యూస్ని సంప్రదించడానికి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ అన్న ఆవేదన వినిపించడానికి, సమాజంలో ఇవాళ ప్రజా రవాణా చేస్తున్న డ్రైవర్ అన్న ఇవాళ కొట్టుమిట్టులాడుతున్నాడు వచ్చి సాలని జీవితాలతో వచ్చే డబ్బులతో. అయితే దీంట్లో మోటారు రవాణా రంగ కార్మికులందరం కలిసి గత కాలం నుంచి దాదాపుగా 30 ఏళ్ళ నుంచి సంక్షేమ బోర్డు ఒక ఫలం కావాలి. ఆ సంక్షేమ బోర్డు వస్తే మా బతుకులు మంచిగా మారుతాయి, మా కిలోమీటర్ ధర వస్తుంది. ఏవైతే కార్పొరేట్ కంపెనీలు మీరు అన్నట్టుగా ఓలా ఊబర్ ర్యాపిడో ఇట్లాంటి ఈ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఇష్టానుసారంగా కిలోమీటర్ల రేట్లు తగ్గించి 10 లక్షలు పెట్టి కారు కొన్న పాపానికి అరఘోష పెడుతున్నాడు మమ్మల్ని కార్పొరేట్ కంపెనీలు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, ఇక్కడ మీదేమో తగ్గుతున్నాయి. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడే వేస్తాడు రేటు. అవును, నిర్ణయించేది వాడే. అవును. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాడు 30% 40% వాడే కూడా పెట్టుకుంటాడు. దానితో పెట్రోల్ మనమే పోసుకోవాలా? అవును, పెట్రోల్ మనదే, ఫైనాన్స్ మనదే, కారు మనదే, డ్రైవర్ మనమే. మనకు వచ్చే ఒక్క ప్రమాదం జరిగితే కూడా మనదే బాధ. ప్రతి రిస్క్ దాంట్లో ఆ స్టీరింగ్ పట్టుకొని రోడ్డు మీదకి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు అన్ని కార్యక్రమాలు మనవే. వాడు జస్ట్ యాప్. ఒక ఫోన్ లో ఒక అరిచేతిలో ఉన్నదని ఒక పాట రాసిన అప్పట్లో అన్న, ఈ ఫోన్ ఇంట్లో మనకు అడ్డం చూపించి 1000 కోట్లు సంపాదిస్తున్నారు, మమ్మల్ని 1000 కోట్ల కిందకి తొక్కుతున్నారు మమ్మల్ని. దీని సమస్యల పైన మా అందరికి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోరితే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. 12,000 రూపాయలు ఇస్తున్నారు, 12,000 గాలి పోయినాయి. ఇస్తే మేము ఈ ధర్నాలు ఎందుకు చేస్తామన్న? 12,000 పోయినాయి. ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చి మా బండ్లు నడవకుండా అయిపోయినాయి. అన్ని రకాలుగా ఇవాళ మోటార్ రవాణా రంగ కార్మికులం మేము అందరం కలిసి ఈ 1000 మందిని కలిసి మాకు ఒకటే కావాలంటున్నాం. వాళ్ళ ఆస్తులు ఏమి అడుగుతలేము, కార్పొరేట్ కంపెనీలో మమ్మల్ని భాగస్వామ్యం చేయమంటలేము. మాకు ప్రభుత్వం నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆ బోర్డులో ఉన్నటువంటి నియమ నిబంధనలు బట్టి మేము బతకగలుగుతాం. 1000 కోట్లు ట్యాక్స్ కడతా ఉన్నాం, ప్రతిరోజు ఇంధనం వాడుతా ఉన్నాం. దాని గురించి పోరాటం చేస్తాం. రవాణా రంగ డ్రైవర్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దాంట్లో ఏమేమి డిమాండ్లు ఉన్నాయి? ఇప్పుడు ఏదో 4 డిమాండ్లు 6 డిమాండ్లు రాసినట్టున్నారు. డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. తర్వాత డ్రైవర్లను ప్రత్యేకంగా గుర్తించాలి. డ్రైవర్ కార్మికుల సంఘాలతో కార్మిక శాఖ మరియు ప్రభుత్వం చర్చలు జరపాలి. ఇక సోషల్ సెక్యూరిటీ ఏర్పాటులో ప్రత్యేకంగా డ్రైవర్ సంఘాలతో ఆలోచనలు పంచుకోవాలి. 2024లో అయిపోయిన ప్రమాద బీమా పునరుద్ధరించాలి. అంటే అయిపోయింది అప్పటి వరకు, అది రెన్యువల్ చేయలే, అయిపోయింది, అది రెన్యువల్ చేయలేదు. దాన్ని కూడా రెన్యువల్ చేస్తాను. అప్పుడంటే ప్రభుత్వం ఏం చెప్పింది ఆ మేనిఫెస్టోలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు దాన్ని చేసి మీకు అందిస్తామని చెప్పిండ్రు. అది చేయకపోగా ఇది రెన్యువల్ కూడా చేసే పరిస్థితిలో ఇప్పుడు మన ప్రభుత్వం లేదు. దీనికి పోగా ఉల్టా ఏదైతే వ్యతిరేక చట్టం, ఇప్పుడు కేంద్రానికి కాంగ్రెస్కు బీజేపీకి కాంగ్రెస్కి ఏం పొత్తుందో మాకు తెలియదు, కానీ అక్కడ వాళ్ళు తెచ్చిన దాన్ని ఇక్కడ మా మీదకి అసంఘటిత కార్మికుల పైన రుద్దుతా ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం మేము. అంటే కేంద్రం తెచ్చింది మీరు వ్యతిరేకిస్తున్నా? మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి మద్దతుగా తయారు చేస్తా ఉంది. రవాణా శాఖ మంత్రి ఏమంటున్నారు? రవాణా శాఖ మంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? మీకు న్యాయం చేస్తాం అంటారు. మాకు న్యాయం చేసేది లేదు, మాకు తీసుకుపోయేది లేదు. అట్లా ఉంది మా వ్యవస్థ. డ్రైవర్లు చనిపోతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్స్ ని ప్రమాద బీమా ఇస్తున్నారా? గతంలో రెన్యువల్ కానప్పుడు ఆ పెండింగ్ అమౌంట్ ఉండే అవి కూడా రెన్యువలే కాలేదు, అది ఇస్తనే లేరు. దానివల్ల కొన్ని ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నాం. సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది వీటి పైన మాకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇంకేమేమి డిమాండ్లు ఉన్నాయని ఇంకేమేమి డిమాండ్లు ఉన్నాయి? ఇప్పుడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అందరినీ పిలిపించింది. అప్పుడు మేనిఫెస్టో చైర్మన్గా శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడిండు. మీ డ్రైవర్ల పక్షాన ఏంటిది కావాలనుకునేటప్పుడు మేము డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. తీసుకున్నారు. మేనిఫెస్టోలో కూడా దాన్ని పెట్టిండ్రు. మేము కూడా మా డ్రైవర్ల మధ్యన గత ప్రభుత్వం ఏం చేయలేదు, దగ్గర కూడా రానిలేదు, కనీసం ఈయనైనా పిలిపించి మాట్లాడిండు. దాని తర్వాత మనకు డ్రైవర్ల సంక్షేమ అనుకుని మేము డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి సామాజిక భద్రత చాలా ఆలోచిస్తుంది కాబట్టి అని చెప్పేసి మేము కూడా మా డ్రైవర్ల తరఫున
చేసి అటో ఇటో మేము ప్రభుత్వాన్ని అయితే పార్టీని మాత్రం గెలిపించుకున్నాము. అటో ఇటో ఇవాళ ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు ఏమైందని అంటే ఆయననేమో చెయ్యకనే పక్క తప్పుకున్నాడు. ఈయన మాట ఇచ్చి ఇప్పటిదాకా నిలబెట్టుకునే పరిస్థితి అయితే కనబడతలేదు. ఎందుకంటే దీని మీద ఇప్పుడు కాదు, ఈ రవాణా రంగం అనేది కొన్ని సంవత్సరాల చరిత్ర. వీళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి బయటికి పోతే ఇంటికి వస్తారో రారో అనే సంకోచంలో ఉంటుంది, గ్యారెంటీ ఉండదు. ఇవాళ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టిండి అంటే డ్రైవరు ఆడ బాధ్యత భార్య పిల్లల మీద వదిలిపెట్టేసి పోతాడు, తల్లిదండ్రుల మీద వదిలిపెట్టేసి పోతాడు. రేపు పొద్దుగాల ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నిజ జీవితం మళ్ళీ మొదలవుతుంది. ప్రతి నిమిషం గండమే. ఇటువంటి డ్రైవరు అనేక రకాల పన్నులు కడతాడు. ఆటోమొబైల్ రంగం ద్వారా, పెట్రోల్ ద్వారా, ఇన్సూరెన్స్ల ద్వారా, ట్యాక్స్ల ద్వారా, గ్రీన్ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఇటువంటి ట్యాక్స్లు కడుతున్న డ్రైవరు ప్రమాదాలలో చనిపోతున్నారు. కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. మేము 10 రూపాయలు చందాలు వేసుకుని వాళ్ళకి ఇస్తున్నాం. ఏది దహన సంస్కారాలకు బతకడానికి అని చెప్పేసి ఇస్తాం. దారుణంగా ఉండే పరిస్థితులు. పిల్లలు చదువుకునే పిల్లలు చదువులు చెప్పేటోళ్ళు లేక వాళ్ళు చిన్న గుడిసె కిరాయి తీసుకుని ఒక ఆడ మీరు ఇట్లా చూస్తారంటే ఈనంగా చూసి సమాజం. ఏదైనా ఉద్యోగం చేస్తే కూడా 15,000 20,000 మరి అని కూడా 30,000. ఇప్పుడు సార్ ఎట్లనని ఒక మగ వ్యక్తి అనే ఆధారం లేకుంటే మాత్రం ఆ కుటుంబం ఖచ్చితంగా ఆధారం కష్టం ఉంటుంది. అవును. ఇటువంటి సమయంలో ఎన్నో ఏళ్లుగా జాతీయ స్థాయి నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, లోకల్ కావచ్చు, సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి వివిగిరి కమిటీ ఏర్పాటు చేస్తే కూడా వాళ్ళు కూడా ఈ డ్రైవర్ల పరిస్థితి ఖచ్చితంగా దీనంగా ఉంది, వీళ్ళకు సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇస్తే కూడా అది ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూడా మట్టి తీసుకోయారట. మట్టి తవ్వుకొని పోయినరు. ఆ మట్టి ఏంటంటే దాంట్లో ఐరన్ ఉంటుంది. ఐరన్ మట్టి తోలుకోవద్దు అనేది రూల్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ రూల్ ప్రకారం ఉంటుంది కదా, గనుల శాఖలు అట్లా. అది తోలుకొని పోయిండు, తోలుకోపోతాడు, మంచిగా ఉండు, కోట్లు సంపాదిస్తున్నాడు. తీసుకొని ఇప్పుడు జైలు వేసి డ్రైవర్ని జైలు వేసిన 4 రోజులు ఇప్పుడు తీసుకొస్తలేరు ఎవరు. అయితే ఏమైంది ఇట్లా కథ ఏంది అంటే డ్రైవర్ని దొంగ అంటురట. అంటే ఇప్పుడు వాడు ఓనర్ మంచిగానే ఉన్నాడు, వాడు తీసుకుపోయినాడు మంచిగా ఉన్నాడు, కోట్లు సంపాదించడం మంచిగానే ఉన్నది. ఈయన 15,000 డ్రైవర్కి 15,000 20,000 జీతం అని తీసుకొని లోపల వేసిరు. ఇప్పుడు ఒడిశాలో లోపల వేసేసారు. లోపల వేస్తే దొంగ అని ముద్ర. అసలు యాక్చువల్ ఏంటంటే మనోడికి ఏం తెలియదు. విషయం ఏంటంటే ఆయన ఓనర్ చెప్పిండు నేను తీసుకోవాలి, డ్యూటీ అది. అది చేస్తే ఇప్పుడు అసలు యాక్చువల్గా అసలు వదిలిపెట్టిరు, డ్రైవర్ తీసుకొని లోపల వేసిరు. పరిస్థితి ఇప్పుడు ఆడ భార్య పిల్లలు మస్తు బాధపడుతున్నారు. వాస్తవంగా చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకంటే ఇదే డ్రైవర్ ఇదే శాలరీ బేస్డ్ వర్కర్ అంతే. కానీ అక్కడ ఓనర్ ఎవరిది, వెహికల్ ఎవరిది అనే కాన్సెప్ట్ లో చూసుకుంటే ఆయన పంపిస్తే పోయిన వ్యక్తి అంతే. అటువంటిప్పుడు చట్టం అనేది ఓనర్ మీద కానీ అతన్ని చెప్పిన వ్యక్తి మీద చూసుకోవాలి. కానీ పన్నుడు ఆయన ఇవాళ ఆయన రోడ్డు మీద పడ్డట్టే కదా, తీసుకోవాలంటే తీసుకోతాడు. అలా ఇప్పుడు దొంగ సొమ్ము ఉందా మంచి సొమ్ము ఉందా మనకి ఎవరికి ఎరక. ఇటువంటి పరిస్థితే కాకుండా డెలివరీ బాయ్ లో గంజాయి దొరికింది. ఇటువంటి పరిస్థితి కాకుండా ఇట్లాంటి యాప్లన్నీ ఎంకరేజ్మెంట్ చేస్తుంది మన ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితి కాకుండా ఇప్పుడు ఏమంటున్నాం అంటే మీరు మాట ఇచ్చింది కదా, మాట నిలబెట్టుకోండి. చనిపోయిన వాళ్ళకు భద్రత కల్పించండి, చనిపోయిన వాళ్ళకు భద్రత కల్పించాలి. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా వచ్చిన సమస్య ఏంటంటే ఆదాయ మార్గం ఎక్కడుందో నేను అక్కడే వాళ్ళను ఆదాయ వనరులకు చూస్తా ఉంటుంది కార్మికులను. నిన్ను కార్మికునిగా చూడట్లే, ఒక మనిషిగా చూస్తలే, మనిషికి మానవత్వం కోణంలో చూడట్లేదు. ఈ దేశానికి నువ్వు ఉపయోగపడే ఒక సైనికునిలా చూడట్లేదు. డ్రైవర్ అనేవాళ్ళు లేకుంటే ఇది ప్రపంచం నడవదని తెలుసు. మహాభారతంలో శ్రీకృష్ణుడు రథసారథి లాగా ఆ విధంగా వృత్తిని నమ్ముకున్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళ నువ్వు ఈ కార్మికులను ఆదాయ మార్గంగా మాత్రమే చూస్తున్నావు తప్ప కార్మికుల్లా చూడట్లేదు. ఎక్కడ నీ మానవత్వం కోణం కనబడట్లేదు. ఎందుకు అంటున్నావు అంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ దాంట్లో గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఓలా ఊబర్ కింద యాప్ బేస్డ్ కింద పనిచేసేటోళ్ళకు, ఎందుకంటే అక్కడ కంపెనీల నుంచి ఆదాయం వస్తున్నది, ఇటు అన్ఎంప్లాయ్మెంటేషన్ నువ్వు తీర్చేసుకుంటాను అని అంటే ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తప్పింది నీకు, ప్లస్ నీ ఆదాయం మాత్రం వస్తుంది. దీనికి ముందట పడి వాళ్ళ కోసం నువ్వు తీసుకొచ్చినావు. ఎస్ మాకే అభ్యర్థులు, వాళ్ళు కూడా పాపం కార్మికులు చెయ్యని వద్దంటలేము. కానీ ఇవాళ డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ ఒక బోర్డు తీసుకొచ్చిన తర్వాత, సోషల్ సెక్యూరిటీ అనే బోర్డు యాప్ బేస్డ్ డ్రైవర్లను తీసుకొచ్చిన తర్వాత మన యాప్ ఆధారితంగా పని చేయని డ్రైవర్లకు నువ్వేం చేస్తావు? ఎస్ టెక్నాలజీ పెరిగింది, ఇంకో 10 సంవత్సరాలతో పల్లెదాకా చేరుతుంది, కాదంటలేను. 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల వరకు వీడు చావాలన్నా
ఊర్లలో ఉన్నోడు ఏం కావాలి మళ్ళీ? ఏం కావాలి? ఆటోలలో 10 రూపాయలకి 20 రూపాయలకి షేర్ ఆటోలు నడుపుతుంటారు. ఆయన డ్రైవర్ కదా, ఆయన ఆటో డీజిల్ దానినే బతుకుతుండు కదా, దాని మీద బతుకుతున్నాడు కదా, రాష్ట్రానికి ఉపయోగపడతలేడా? ఎందుకంత చిన్న చూపు? నేను అనేది ఒక్కటే, భవన నిర్మాణ కార్మికులకు ఆల్రెడీ సంక్షేమ బోర్డు ఉన్నది, ఆయన ఇవాళ ల్యాబ్ బేస్డ్ వర్క్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగానైతే ఇక్కడ ఉండి దాంట్లోకి ఎట్లయితే కన్వర్ట్ చేస్తున్నారో, ఫస్ట్ మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. ఈ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల లాభం ఏంటంటే మాకు ఒక సెక్యూరిటీ, మా కుటుంబాలకు భద్రత. చనిపోతే ఒకవేళ ఆ డ్రైవర్ చనిపోతే ఆ కుటుంబానికి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా సోషల్ సెక్యూరిటీలో వచ్చిన ఆ బెనిఫిట్స్ అనేది వస్తుంది. రెండవది, మా కంపెనీ మా మీద జరుగుతున్న అన్యాయాల మీద ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఇంకా ఎటువంటి కార్పొరేట్ కంపెనీ అయినా ఈ బోర్డు అని ఉండడం వల్ల మా డ్రైవర్లకు రేపు పొద్దుగాల ఈ బోర్డు ఉన్నది, వీళ్ళు మాట్లాడుతారు, ఆ కంపెనీలతో కూడా చర్చించే అవకాశాలు ఉంటే సమస్యలు పరిష్కరించే అవసరం ఉంటుంది అని చెప్పేసి మేము అనుకుంటాను. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మేనిఫెస్టో మాటలు పోయినాయి, తర్వాత ఇవాళ మా మీద ఒక ఆదాయ వనరులుగా మమ్మల్ని చిత్రీకరించుకోవడం, మా మాట వినకపోవడం. రెండోది ఏంటిదని అంటే, అవసరం పడ్డప్పుడు అందరినీ పిలిచినావు, మీరు కూడా అవసరం, సంఘాలను పిలిచినావు, కూర్చున్నాను పిలిచినావు, ఏం కావాలి బాబు, మీకు ఏం కావాలో మేము చేస్తామన్నది. మరి ఇవాళ ఏమైంది సార్? నువ్వు ఏ చట్టం రూపొందిస్తున్నావు తెలియదు, ఏం చేస్తున్నావు తెలియదు, చేసిన తర్వాత ఏదో నామకే వాస పెడుతున్నావు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటాను. నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది, ఒకవేళ లేదు మేము మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడారు కాబట్టి నమ్మకం ఉంది. ఓకే, లేదు ఇప్పుడు ఏందని అంటే మీరు అదే పద్ధతిలో ఉంటారంటే కనుక ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ల వరకు కానీ, లేకపోతే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, గ్రామ పంచాయతీలలో జరిగే, మండల పరిషత్తులో జరిగేది ఎక్కడైనా కానివ్వండి, డ్రైవర్ల ప్రభావం మాత్రం మీకు ఖచ్చితంగా కనబడుతుంది. మీరు మాట ఇచ్చి తప్పుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటారు ప్రధానంగా? మేము 100% ఫస్ట్ మాకు డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము. ఏదైతే ప్రభుత్వము సొంతగా యాప్ తీసుకొని వస్తా అన్నదో ఆ యాప్ని ఇమ్మీడియట్లీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే మార్గాన్ని చూపించమంటున్నాము. మూడవది, ఏదైతే గీగ్ వర్కర్ల కింద లేకపోతే సోషల్ సెక్యూరిటీ కింద ఎవరిని సంప్రదించకుండా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల జరగబోయే నష్టం చాలా ఉంది. కాబట్టి ఆ నష్టం మా డ్రైవర్లకు ఉంది కాబట్టి మాతో కంపల్సరీ సంప్రదింపులు జరిపి మా ఆలోచనలు కూడా పంచుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి వినతి చేస్తున్నాము. అదేవిధంగా ఓలా ఊబర్ కంపెనీలు ప్రస్తుతం ధరల విషయంలో చాలా దారుణంగా, అంటే వాళ్ళ కాంపిటీషన్, పోటీ వ్యాపారం వల్ల నష్టపోతున్నాం. మా డ్రైవర్ రేటు తగ్గిస్తున్నాడు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు డ్రైవర్ నష్టపోతుంది కదా, నష్టపోతున్నాం. ఈ విషయంలో రవాణా రంగాన్ని, రవాణా శాఖ అధికారులను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కానీ వాళ్ళు మా చట్ట పరిధిలో లేరు. మీరు చట్ట పరిధిలో లేకుండా కొన్ని ఏళ్ళుగా వ్యాపారం చేస్తుంటే అసలు ఒక ఇండస్ట్రీ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయలేని స్థాయిలో మీరు ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్ వచ్చి ఇక్కడ కంపెనీ పనిచేస్తుంది అని అంటే ఒక అధికారి దాని గురించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సో మేమేమంటున్నాము, ఏదైతే మీటర్ ట్యాక్సీ విధానం ఉంది ఆల్రెడీ, ఇది ఇంప్లిమెంటేషన్ స్కీమ్, ఆల్రెడీ జీవోలు ఉన్నాయి. మీరు ఈ మీటర్ ట్యాక్సీ విధానం కనుక తీసుకొని వస్తే ఓలా ఊబర్ల దౌర్జన్యాన్ని కాస్త కూస్తూ మా డ్రైవర్లు తట్టుకోగలుగుతారు. మేము రవాణా శాఖకి ఇది డిమాండెడ్గా పెడుతున్నాం. రెండవది, GOMS నెంబర్ 46 ప్రీపెయిడ్ ట్యాక్సీ విధానం, 21 రూపాయి పర్ కిలోమీటర్ చొప్పున మీరు ఏదైతే డిసైడ్ చేసిందో అది అన్ని రవాణా రంగ కార్మికులకు వర్తించేలాగా, ఆ వ్యాపారస్తులకు వర్తించేలాగా ఇంప్లిమెంటేషన్ చేసే దాన్ని మీరు సవరణ చెయ్యండి. ఇప్పుడు జియోలో ఉన్నది సవరణ చేయకపోవచ్చు, ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుండొచ్చు. మేము ప్రతిసారి డిమాండ్ చేస్తుంది దాన్ని సవరణ చేయండి, అన్నిటికీ వర్తించేలాగా చేస్తే అప్పుడు ఓలా కానీ ఊబర్ కానీ ఖచ్చితంగా కూడా 21 రూపాయి కిలోమీటర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొంచెం అటు ఇటు తర్వాత విషయం కానీ ఒకటి అట్లీస్ట్ ఆ డ్రైవర్ మీరు ఏమనుకుంటున్నారో నాకు ఏం అర్థమైతే లేదు. ఇవాళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే, వాళ్ళు ఇంటికి పోతే పొద్దుగాలన్నా రోడ్డు మీదకి వచ్చేసి బాధపడుకుంటే రాత్రిపూట ఇంటికి పోవాలని అవుద్ది. అంటే కొంతమంది అయితే స్ట్రెస్కు ఫీలైపోయి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఆలోచన విధానానికే, ఆయన సెల్ఫ్ సూసైడ్ కూడా కాదు, కానీ అతను ప్రెషర్కే సూసైడ్ లాంటి అటెంప్ట్ లేకపోతే ఇంకా ఇట్లాంటి ఆలోచనలు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ బోడుప్పల్ నుంచి వెస్ట్ మారేడుపల్లి వెళ్తే 169 రూపీస్, దాంట్లో మళ్ళీ 5% ట్యాక్సీ తీస్తాడు. వాడి ట్యాక్సీ కాకుండా 30% ఈ కమిషన్ కాకుండా కమిషన్ పోతుంది. దీంట్లో వచ్చేసి మనం అక్కడికి వెళ్తే 130 రూపీస్ 140 రూపీస్ వస్తుంది.
100 రూపాయలు డీజిల్కే పోయింది. 40 రూపాయల కోసం పని మైలేజ్ అదే చేస్తారు. ఇస్తుంది, 10 కిలోమీటర్లకు అంతే ఇస్తుంది బండి. ఒక్క వీడియో చూపిస్తారు సార్, ఒక్కసారి ఏమన్నా చూపించగలదు చూడండి. మేము ఎందుకు సంక్షేమ బోర్డు కావాలంటున్నాం అంటే ఈ వీడియో చూడండి. సరే సరే మంటలు మంటలు చేద్దాం. ఓకే డ్రైవర్ల మంటల వల్ల ఏ మంటలు చేద్దాం. ఓకే మనం ఇక్కడ చూపించాం. ఎందుకనంటే డ్రైవర్ మంటలలో కాలిపోతున్నాడు. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే యాక్సిడెంట్ అతను రోడ్డు మీదకి వెళ్ళిండు పాపం. వాళ్ళ తల్లిదండ్రులు ఈయన నేను ఇంటికి చేరుకుంటాను ఈయన నమ్మకం తోటి ఉంటాడు. తల్లిదండ్రులేమో పిల్లలేమో నా మూడు వస్తాడు నాకు ఇంత అని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అంటే మన తెలంగాణ యాస భాషలో చెప్తున్నా. కానీ ఆయన అర్ధాంతరంగా రోడ్ల మీద ఆయన ఏ కంపెనీ ఆదుకుంటుంది, ఏ ప్రభుత్వం ఆదుకుంటుంది, ఏ రోడ్డు మీద బతకాలన్నా, అలా పిల్లలు రోడ్ల మీద పడాలన్నా ఏమన్నా ఆలోచన ఉందా మీకేమన్నా? కార్మికులను పట్టించుకోండి. కార్మికులు లేని ఇవాళ జరగదు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు కంపల్సరీ ఏర్పాటు చేయాల్సిందే. లేని పక్షంలో మే 1కు మే డే దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో మీరు చేస్తున్న కార్యక్రమానికి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా డ్రైవర్లు అందరూ అడ్డుకుంటారు. ఈ పిలుపు మేము ఇస్తున్నాము. మీరు 30 తారీఖు ఏప్రిల్ లోపల మాకు పిలిపించి మాట్లాడే అవకాశం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మేము అంత దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు, మా ప్రభుత్వం ఉందని నమ్ముతున్నాం. లేని పక్షంలో కార్మికుల దినోత్సవం రోజునే ఈ కార్మికుల తిరుగుబాటును మాత్రం చూడాల్సి వస్తుంది. ఇది ఇందులో మొత్తం ప్రభుత్వానికి అన్న ఒక్క నిమిషం, ఇందులో ప్రభుత్వానికి ఓలా ఊబర్ కార్పొరేట్ కంపెనీల వల్ల రేట్లు పెంచితే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి లేదు. రేట్లు పెంచకుండా ఈ డ్రైవర్ను దినదిన చూస్తున్నారు. ప్రభుత్వము వాళ్ళని పిలిచి 20 రూపాయలు 18 రూపాయలు 21 రూపాయలు కిలోమీటర్ ఖచ్చితంగా ఈ రేటుకు రావాలని ప్రభుత్వానికి చెప్తే ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి పోయే అవకాశం లేదు. అయినా కూడా వాళ్ళని పిలిచి మాట్లాడకుండా ప్రభుత్వం ముందుకు నెట్టుతా ఉంది. ప్రభుత్వం ఒక్క లెటర్ రాస్తే రేపు పొద్దున మా అందరు బతుకులు బాగుపడతాయి, కిలోమీటర్ ధర వస్తుంది. దానికి ఓలా ఊబర్ ర్యాపిడో ఐటీ కంపెనీలు నడుపుకునే డ్రైవర్లు సంతోషంగా ఉంటారు. రానున్న ఎలక్షన్లో మళ్ళీ మిమ్మల్ని గెలిపించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ సర్పంచ్ ఎలక్షన్లో, మున్సిపాలిటీ ఎలక్షన్లో మేము కొట్టే దెబ్బకు ఆనాడు ప్రభుత్వం కూలిపోయింది, ఇలా మీరు కూడా కూలిపోతారు, నవ్వుల పాలైపోతారు. ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడండి, మా కష్టాల గురించి పట్టించుకోండి. రవాణా రంగ డ్రైవర్ సంక్షేమ బోర్డు సాధన సమితిగా మేమందరం ఏర్పాటు జరిగింది. నా పేరు రవిగౌడ్, నేను అధ్యక్షత వహిస్తున్నాను. దీనికి నేను తెలంగాణ గవర్నమెంట్కు చెప్పేది ఒకటే ఏమిటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎన్ని మోసాలు చేసినా ఈ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారిని నమ్మి మేము మీ వెంట తిరిగాము, మీకు ఓటేసి మేము గెలిపించాం. ఆ హక్కుతోటి మేము అడుగుతున్నాము. సార్, మాకు రవాణా సంక్షేమ బోర్డు ఎందుకు కావాలంటున్నామంటే, ఈ యాప్ బేసిక్ కంపెనీలు 14లో వచ్చినాయి మన హైదరాబాద్కి, మహానగరానికి. వచ్చినప్పటి నుంచి కూడా మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఎందుకంటే ఈ యాప్ బేసిక్ వల్ల మా రవాణా రంగాన్ని మొత్తం పూర్తిగా నాశనం చేస్తుందని ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు అలాగే జరిగింది. వద్దని మేము ఆ రోజు వాదించినా కానీ ఈరోజు రానివ్వకుండా ఎవరు కూడా అడ్డుపడలేదు. అన్ని ప్రభుత్వాలు కూడా సహాయంతో వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నారు. వాళ్ళ నుంచి వచ్చే ఆదాయాన్ని మాత్రమే పరిణలోకి తీసుకుంటున్నారు. కానీ మేము ఇప్పుడు మా డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోతే ఈ రోజు నుంచి మేము కార్యక్రమం ఎంచుకున్నాం. ఈరోజు లేబర్ కమిషనర్ ఆఫీస్లో నిరసన కార్యక్రమం ఎంచుకున్నాం. ముందు మా రవాణా సంక్షేమ బోర్డు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామే. ఖచ్చితంగా మాకు రవాణా బోర్డు ఏర్పాటు చేయాలి. దీన్ని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్దామని చావో రేవో వచ్చే వరకు, మా సంక్షేమ బోర్డు వచ్చే వరకు మేము ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్దాం. ఈ ఉద్యమంలో మాతో పాటు పాలు పంచుకుంటున్న మా ఉద్యమ నాయకులందరూ కూడా దీంట్లో పాలు పంచుకుంటారు. ప్లీజ్ దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్, మాకు మా డ్రైవర్లని కాపాడండి. ఈ యాప్ బేసిక్ కంపెనీల వల్ల, వాళ్ళు ఇన్లీగల్గా నడిపిస్తున్న బైక్ ట్యాక్సీల వల్ల, ఈ రవాణా సంబంధించిన ట్యాక్సీ నడిపిస్తున్న వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. ఇప్పటికే ఫైనాన్స్లు కట్టలేక, పిల్లల చదువులు చదివించలేక రోడ్డున పడ్డారు. దయచేసి ఆలోచించండి. మా కార్మిక సంఘాలను పిలిచి ఒకసారి మీరు మాతో చర్చ జరపండి. మీకు నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే కొందరు ప్రభావితం వల్ల మీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దయచేసి ఈ గిగ్ వర్కర్ల మమ్మల్ని, మా డ్రైవర్లను చేర్చొద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
థ్యాంక్ యూ. ఇది రవాణా రంగ డ్రైవర్ కార్మికుల సంక్షేమ బోర్డు సాధన సమితి చేస్తున్నటువంటి డిమాండ్. కాబట్టి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు ఒక భద్రత కల్పించాలి కుటుంబాలకు. ఎందుకంటే చనిపోయిన కుటుంబాలకు భద్రత కల్పించడం కానీ, తర్వాత ఇక్కడ ఒక మినిమం రేట్ అనేది ఇప్పుడు 21 రూపాయలు వీళ్ళు అంటున్నారు. కాకపోతే చర్చలు జరపండి, జరిపిన తర్వాత అక్కడ ప్రజలకు, తర్వాత ఇక్కడ డ్రైవర్లకు ఒక సమ్మతి అయినటువంటి ఒక రేటు ఉంటుంది. ఆ రేటును ఒక రేటును ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసి దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రజలకు నష్టం జరగకుండా, తర్వాత ఇక్కడ డ్రైవర్లకు నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి పని చేయండి. ఇంకా తర్వాత ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నింటిని కూడా పరిష్కరించి చర్చల ద్వారా పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు కానీ డిమాండ్ కాదు, పాపం వాళ్ళు బాధతో ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించి 100% వాళ్ళ సంక్షేమం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏది ఫ్రీ బస్సులు పెట్టినాం. ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా వరకు డ్రైవర్లు చాలా వరకు దెబ్బతిన్నారు. అంటే వాళ్ళకు అంటే ఆటోలు ఎక్కడం కానీ, ఇటువంటివి కానీ, లేకపోతే కార్లు కానీ ఇవన్నీ రావడం కానీ, మొత్తం ఆడవాళ్ళు లేడీస్ ఇవన్నీ కూడా రాకుండా వాళ్ళకు మొత్తం మీద ఆదాయం తగ్గిపోయింది, దారుణమైన జీవనోపాధి కోల్పోయినారు. కాబట్టి ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తలేరు వీళ్ళు. సరే ఇప్పుడు ఫ్రీ బస్సు మీరు ఇచ్చుకుంటారు ఓకే, కానీ మరి మా పరిస్థితి ఏందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత సంక్షేమం కోసం, అంటే డ్రైవర్ల సంక్షేమం కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి 100% ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు.